నమస్తే వెల్కమ్ టు ఎస్బీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గణేష్ నిమజ్జనం సందర్భంగా సంబంధిత పోలీస్ సిబ్బందికి సహకరించగలరు ఉమ్మడి బ్రిడ్జిని పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ భద్రాద్రి దేవస్థానానికి నూతన ఈవోగా దామోదరరావు బాధ్యతల స్వీకరణ ముందుగా ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు మాటల్లో మభ్యపెట్టి బంగారు ఆభరణాలు మాయం మహబూబ్ నగర్ నుండి షాద్ నగర్ వైపు రాక మాదక ద్రవ్యాల సమస్య ప్రపంచ సమస్య కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. విజన్ 2047 ప్రొఫెషనల్ ఫౌండేషన్ అధ్యక్షులు హరిచరణ్ ఆధ్వర్యంలో కంబేటింగ్ బ్యాటింగ్ డ్రగ్ అబ్యూస్ ఇన్ ఇండియా అవగాహన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో మాజీ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యూత్ పాపులేషన్ లో మనం ముందున్న ప్రపంచాన్ని శాసించే శక్తి మనకుంది. మాదక ద్రవ్యాల బారిన పడితే మనల్ని ఎవరూ రక్షించలేరు. దానికి బానిసలుగా మారి అనేక మంది నేరాలకు పాల్పడుతున్నారు. ప్రతి ఇంటి నుంచి వాలంటీర్ ముందుకొచ్చి డ్రగ్స్ ను ఎదుర్కొనేందుకు మొత్తం సమాజం యుద్ధం ప్రకటించాలని పిలుపునిచ్చారు. ఎంత టెక్నాలజీ డెవలప్మెంట్ జరిగినా మత్తు మందులకు బానిస అయితే ఏం చేయలేమన్నారు. ఒక ప్రజా ఉద్యమం చేయకపోతే ఈ సమస్య నుంచి బయటపడలేమని తెలిపారు. ఈరోజు మనకు ఛాలెంజ్గా ఉంది కాబట్టి ఈ రకమైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ ఆధ్వర్యంలో అదేవిధంగా విజన్ 2047 ప్రొఫెషనల్ ఫౌండేషన్స్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సమావేశాలు క్రింది స్థాయి వరకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ప్రజా ఉద్యమంగా, ఒక పీపుల్స్ మూమెంట్గా దీన్ని ఎప్పుడైతే మనం నిర్మాణం చేయలేమో, ఎంతమంది రాజకీయ నాయకులైనా, ఎంతమంది ప్రొఫెసర్స్ వచ్చినా, ఎంత ఎడ్యుకేషన్ సిస్టమ్ పెరిగినా, ఎంత మేధావులు ఉన్నా మన దేశాన్ని, ఎందుకంటే మన దేశంలో ఉన్నటువంటి కులాలు, మన దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ అసమానతలు ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండవు. అటువంటి మనలాంటి దేశంలో ఇలాంటి సమస్యను ముందుగానే అరికట్టకపోతే వచ్చిన తర్వాత ఈ దేశాన్ని రక్షించడం చాలా కష్టం అవుతుంది. మన పెద్దలు ఊహించలేదు ఆ రోజు ఈ రకమైనటువంటి సమస్య ఉంటుందని. కానీ అంత భయంకరమైనటువంటి సమస్య ఒక ప్రాథమిక పాఠశాల స్థాయిలో ఈరోజు ఈ యొక్క సమస్య వచ్చిందంటే మరి ఎటుపోతున్నామో, ఏ రకంగా మన దేశాన్ని మనం రక్షించుకుంటాము, మన పిల్లలను ఏ రకంగా రక్షించుకుంటాము, మన దేశ భవిష్యత్తుని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తామనేటువంటి విషయంలో అందరము రాజకీయాలకు అతీతంగా, వయస్సుతో సంబంధం లేకుండా అందరూ మనసు విప్పి మాట్లాడుకొని ఈ సమస్య మీద మరి మనము ఒక ప్రజా ఉద్యమంగా నిర్మాణం చేయడంలో ప్రతి ఒక్కరూ కీలక పాత్ర పోషించాలని కోరుకుంటూ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలోని కాలేజ్ ఆఫ్ డిస్టెంట్ ఎడ్యుకేషన్లో విజన్ 2047 ప్రొఫెషనల్స్ ఫౌండేషన్ మరియు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా వారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆన్ కంబాటింగ్ డ్రగ్ అబ్యూజ్ ఇన్ ఇండియా, అంటే డ్రగ్ అబ్యూజ్ మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా యూనియన్ మినిస్టర్ శ్రీ కిషన్ రెడ్డి గారు మరియు గెస్ట్ ఆఫ్ ఆనర్గా ఫార్మర్ జాయింట్ డైరెక్టర్ సిబిఐ వివి లక్ష్మీనారాయణ గారు, యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేష్ రెడ్డి గారు, డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ లా ప్రొఫెసర్ ఎన్ వెంకటేశ్వర్లు గారు, ప్రిన్సిపల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా ప్రొఫెసర్ రామ్ ప్రసాద్ గారు, వారితో పాటు విజన్ 2047 ప్రొఫెషనల్ ఫౌండేషన్ టీం మరియు లా స్టూడెంట్స్ ఆర్గనైజింగ్ టీం పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రోగ్రామ్ను అటెండ్ అయ్యి విజయవంతం చేయడం జరిగింది. ఈ సందర్భంగా
ఈ యొక్క ఎడ్యుకేటెడ్ యూత్కి తెలంగాణ ప్రజలతో పాటు భారతదేశ ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే డ్రగ్ అబ్యూజ్ అనేది స్లోగా ఇంట్రడ్యూస్ అయ్యి లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం లాగా ల్యాండ్ అప్ అవుతుంది. కాబట్టి డ్రగ్ అబ్యూజ్కి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు అట్రాక్ట్ కాకుండా మీరు ఈ డ్రగ్ అబ్యూజ్ వలన మీరు ఎఫెక్ట్ కావడమే కాకుండా మీ కుటుంబము, సొసైటీ, దాంతోపాటు నేషన్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ డ్రగ్ అబ్యూజింగ్ సబ్స్టెన్సెస్ని ఎట్టి పరిస్థితుల్లో దరిదాపుల్లో రానియకుండా అందరు జాగ్రత్త పడాలని చెప్పేసి, ఎందుకంటే ఎడ్యుకేటెడ్ యూతే ఫ్యూచర్ ఇండియా. భారతదేశము 2047 కల్లా ఏదైతే వికసిత్ భారత్ డెవలప్డ్ నేషన్గా చూడాలని ప్రతి ఒక్క భారతీయుడి కళ ఉందో అవన్నీ నెరవేరాలంటే ప్రతి స్టెప్లో మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ అబ్యూజింగ్ డ్రగ్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ లోన్ కాకుండా కేర్ తీసుకుంటూ మీ జీవితాలను కాపాడుతూతో పాటు మీ ఫ్యామిలీ మరియు సొసైటీ మరియు దేశాన్ని కూడా కాపాడాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం పనిచేసిన కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి పేరు చరిత్రలో శాశ్వతంగా ఉండే విధంగా రాష్ట్ర మంత్రి మండలిలో చర్చించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. సిద్ధాంతాలు చెప్పడమే కాదు, నమ్మిన సిద్ధాంతం కోసం 65 సంవత్సరాలు నిబద్ధతతో జీవించడం ద్వారా సురవరంకి ఆ గౌరవం దక్కింది. వారు ఏ జెండాను మూసారో, ఏ జెండా మోయడం గొప్పగా భావించారో, చివరి శ్వాస తర్వాత కూడా ఆ జెండా నీడనే నిశ్రమించడం అత్యంత అరుదు. ప్రజలతో గుర్తింపబడిన మహానీయుల పేర్లు రాష్ట్రంలో శాశ్వతంగా నిలవాలి. అందుకే తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు, కోటి మహిళా విద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండ లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టుకున్నాం. సామాన్య ప్రజల్లో చైతన్యం నింపి గోల్కొండ కోటను పాలించిన సర్దార్ సర్వాయి పాపన్న అందరికీ స్ఫూర్తిగా నిలవాలని ట్యాంక్ బండ్పై వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుంటున్నాం. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నందిపేటలోని ఉమ్మెడ బ్రిడ్జ్ వద్ద ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జన స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు, నిమజ్జన కోసం ఏర్పాటు చేసిన క్రేన్లు, లైటింగ్ మరియు వైద్య సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ నందిపేట సబ్ ఇన్స్పెక్టర్ కు పలు సూచనలు తెలిపారు. నిమజ్జన కార్యక్రమాన్ని శాంతియుతంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మరియు డీజేలను అనుమతించకూడదని తెలిపారు. ప్రజలు కూడా పోలీస్ విభాగానికి సహకరించి గణేష్ నిమజ్జనాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నందిపేట ఎస్ఐ శ్రీ జి శ్యామరాజ్ తదితరులు ఉన్నారు. ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఓ ముఠాను జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లా గోడసులపేటకు చెందిన గొల్లపల్లి కేపీహెచ్బీ కాలనీలోని ఓ హాస్టల్లో ఉంటున్నాడు. ఇతను ఆంధ్రప్రదేశ్ కు చెందిన మిద్దే వీరకౌశిక్ గౌడ, కట్ట మణికంఠ, గుతుల శ్రీనివాస్, షేక్ నాగర్ వలీలతో పరిచయం ఏర్పడి 5గురు ఒక ముఠాగా ఏర్పడ్డారు. సులువుగా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో బైక్ చోరీలకు ప్లాన్ చేశారు. డ్రిల్లింగ్ మెషిన్ లాంటి చేతి పరికరం ఉపయోగించి బైక్ తలంను తెరిచేవారు. వారు దొంగలించిన వాహనాలను షేక్ నాగూరు వలి ద్వారా తెలిసిన వారికి తక్కువ ధరకు విక్రయించేవారు. ఈ విధంగా ఈ ముఠా బాలానగర్ డివిజన్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో బైక్ చోరీలకు పాల్పడ్డారు. ద్విచక్ర వాహనాల చోరీలు ఎక్కువ అవ్వడంతో పోలీసులు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి దొంగల కోసం గాలిస్తుండగా శ్రీధర్ అనుమానాస్పదంగా కేటీఎం డ్యూక్ బైక్ పై కనిపించగా ఆ బైక్ చోరీకి గురైనట్లు పోలీసుల వద్ద సమాచారం ఉండటంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు.
బుకాయించడంతో వారి ముఠా వివరాలు పోలీసులు తెలుసుకుని మిగతా ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. వీరి నుండి 42 లక్షల రూపాయల విలువైన 22 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ తెలిపారు. ఈ గ్యాంగ్ అరెస్టుతో ప్రతిభ కనబరిచిన పోలీసులను ఆయన అభినందించారు. అది కాకుండా ఈ ప్రాపర్టీ అఫెన్సెస్లో అయితే గతంలో ఏమీ లేనట్టు తెలిసింది. మొదటిసారిగా అతను వాళ్ళ ఇంట్లో ఆర్థిక పరిస్థితుల వల్లనే నేను అఫెన్స్ చేస్తున్నానని చెప్పి అతను అడ్మిట్ అవుతున్నాడు. ఈ యొక్క టోటల్ కేసును ఛేదించి ఇంత మంచి సిన్సియర్ ఎఫర్ట్ చేసినందుకు మన డిఐ నరేందర్ రెడ్డి గారిని, అదేవిధంగా క్రైమ్ పార్టీకి సంబంధించిన కానిస్టేబుల్స్ను, జగదిరిగుట్ట ఇన్స్పెక్టర్ నరసింహ గారిని, మా డీసీపీ గారు, సిపి గారు ప్రత్యేకంగా అభినందించారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కూడా వాళ్ళు చాలా ప్రాపర్టీ అఫెన్సెస్ను డిటెక్ట్ చేయడం జరిగింది. గతంలో కూడా ఇంపార్టెంట్ గ్రేవ్ కేసులు కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ వాళ్ళకు త్వరలో కూడా సిపి గారి ఆధ్వర్యంలో రివార్డ్స్ కూడా ప్రకటిస్తాం. 42 lakhs. ఇందులో ఒక అతను కరీంనగర్ డిస్ట్రిక్ట్ జగిత్యాల అతను, ఇంకొక అతను గోదావరి డిస్ట్రిక్ట్స్ ఇద్దరున్నారు. ఒక ఆయన కాకినాడ, ఒక ఆయన గుంటూరు. వీళ్ళంతా ఇక్కడ ఏసీ మెకానిక్స్, తర్వాత ఎలక్ట్రీషియన్స్, లోకల్ పరిచయాలు ఏర్పడ్డాయి. వీళ్ళకు పరిచయాలు ఏర్పడ్డాక వాళ్ళు దాంతో వచ్చే సంపాదన సరిపోదు కదా, మనం కొంచెం ఈ 500 బైక్స్ తీసుకుంటే మరి ఎక్కడ అమ్మాలని కూడా వాళ్ళకి అర్థం కాలే. ఎక్కడ అమ్మాలంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళకే చెప్తారు. వాళ్ళ ఊర్లో గుంటూరులో ఉన్న, ఈస్ట్ గోదావరిలో ప్లస్ కరీంనగర్లో వాళ్ళకి చెప్పి వాళ్ళకి మంచి మంచి బైక్ ఎక్కడ ఉంటే దాన్ని ఫోటో తీసి వాట్సాప్లో చెప్తారు. అంటే వాళ్ళు కూడా కొనలే, ఇంకా వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చినారు తప్ప ఇంకా కొనలే. వాళ్ళు ఏంటంటే తక్కువ ధరకు వస్తుందని ఆశపడి వాళ్ళు కొనడానికి వీళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు. నోన్ పర్సన్స్ కదా, వాళ్ళు నోన్ పర్సన్ కదా, తర్వాత చేస్తామన్న ఆలోచనతో వాళ్ళు చేశారు. బట్ మెయిన్ వైల్ మనం ఆపరేట్ చేయడం జరిగింది. కొనే వాళ్ళు ఎవరు కూడా అన్లెస్ అంటిల్ లీగలైజ్డ్ డాక్యుమెంట్స్ ఉండి ప్రాపర్ పర్సన్ అమ్ముతే తప్ప ఈ తక్కువ ధరకు వస్తుందని ఎవరు కూడా మోసపోవద్దు. తక్కువ ధరకు వస్తుందని వెహికల్ కొనుక్కోవద్దు. ఇప్పుడు 5 ఉన్నారు ప్రజెంట్గా. హైదరాబాద్లో వీళ్ళు ప్రజెంట్గా ఉండేది ఒకటి KPHBలో ఉంటారు, ఆల్విన్ కాలనీలో కొంతమంది ఉంటారు, కుకట్పల్లి ఏరియాలో కొంతమంది ఉంటారు. దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో నూతన ఈవోగా దామోదరరావు బాధ్యతలు స్వీకరించారు. గత ఏడాదిన్నర కాలం భద్రాచలం ఆర్డీఓగా చేసిన దామోదరరావు ముందుగా ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆలయ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. మీడియాతో మాట్లాడుతూ దక్షిణ అయోధ్య అయినటువంటి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయం మరింత అభివృద్ధికి కృషి చేస్తుందని, దేవస్థాన అభివృద్ధితో పాటు ఆదాయం పెంపునకు కృషి చేస్తానని చెప్పారు. రామయ్య దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తన ధ్యేయమని అన్నారు. పేరు కె దామోదరరావు. ఈరోజు నేను సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం టెంపుల్ ఈవోగా బాధ్యత స్వీకరించడం జరిగింది. మీ అందరూ తెలిసిందే, నేను 1.5 year ఇక్కడ భద్రాచలం ఆర్డీఓగా పనిచేయడం జరిగింది. ఇటీవలనే బదిలీపై ఇక్కడ ఈవోగా అవటం జరిగింది. ఈరోజు ఇక్కడ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. మరి మనం భద్రాచల సీతారామచంద్ర స్వామి దేవస్థానం మరి మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి దేవస్థానం, దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి దేవస్థానం. దీన్ని మరింత అభివృద్ధి మార్గంలో తీసుకెళ్తాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు, ఇక్కడ ఈవో ఉన్నటువంటి స్టాఫ్, వీళ్ళందరి సహకారంతో ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఏమి జరగకుండా వీళ్ళందరి సహకారంతో ఈ యొక్క దేవాలయాన్ని మరింత అభివృద్ధి మార్గంలో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా అధిక వర్షాలతో దెబ్బతిన్న ఇండ్ల గుర్తింపు ఈ రోజు సాయంత్రంలోగా పూర్తి చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీస్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ తాడ్పై మండల కేంద్రంలో అధిక వర్షాలతో దెబ్బతిన్న ఇంటిని పరిశీలించి తక్షణ సాయంగా ఇంటి యజమానులకు నష్టపరిహారంగా 5,000 రూపాయలను అందించాలని తహసీల్దార్ను ఆదేశించారు. అలాగే గ్రామంలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వరుసగా కురిసిన అధిక వర్షాలతో దెబ్బతిన్న మరియు కూలిపోయిన ఇళ్లకు ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుందని
అన్నారు. మండలంలో అన్ని గ్రామాలను పరిశీలించి దెబ్బతిన్న ఇండ్ల వివరాలను ఈరోజు సాయంత్రంలోగా అందించాలని తహసీల్దార్ను ఆదేశించారు. వర్షాలు కురిసిన అనంతరం వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని, నీరు నిల్వ ఉండకుండా చూడాలని, నీరు నిల్వ ఉన్న చోట ఆయిల్ పాల్స్ ను వేయాలని, మిషన్ భగీరథ త్రాగునీరు సరఫరాలో ఇబ్బంది కలగకుండా చూడాలని, మండలంలో దెబ్బతిన్న పంచాయతీరాజ్ మరియు ఆర్ఎండ్బి రహదారుల వివరాలను సేకరించి మరమ్మతు పనులు చేయాలని, విద్యుత్ సరఫరాలో సమస్య రాకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈరోజు పోచారం ప్రాజెక్ట్ కామారెడ్డి జిల్లాలో 3 days నుంచి హెవీ రెయిన్ఫాల్ పడిన వల్ల ఎక్కువ వాటర్ ఈ పోచారం ప్రాజెక్ట్లో వచ్చింది. ఈ ప్రాజెక్ట్ 100 years కంటే ఎక్కువ ఓల్డ్ ప్రాజెక్ట్ ఉంది. 70,000 క్యూసెక్స్ కోసం డిజైన్ చేయడం జరిగింది. బట్ 27th రోజు ఇక్కడ 1.8 lakh క్యూసెక్ వాటర్ వచ్చింది. కొంచెం డ్యామేజ్ అయింది. అప్పుడే ఇమీడియట్ యాక్షన్ తీసుకొని అందరూ ఆఫీషియల్స్, ఇరిగేషన్, రెవెన్యూ, ఆర్డీఓ గారు లీడర్షిప్లో ఇక్కడ ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఆనరబుల్ ఎమ్మెల్యే గారు, లోకల్ విలేజర్స్ అందరూ ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశారు. ఇమీడియట్ రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ లోకలీ అన్ని మషీనరీ అరేంజ్ చేసి ఇమీడియట్ రిపేర్ తీసుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు సేఫ్ పొజిషన్లో ఉంది. అండ్ వాటర్ రిసీడ్ అయిన తర్వాత పర్మనెంట్ రిపేర్ కోసం కూడా ప్రపోజల్ పంపిస్తాం. అండ్ పర్మనెంట్ రిపేర్ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి మేకప్ చేయడానికి ప్రపోజల్. ధన్యవాదాలు. ఎవరు కూడా ఈ వాటిలో కాంట్రిబ్యూట్ చేశారు. ఇప్పుడు ముఖ్యంగా ఈ క్రాప్ దొంగలు వస్తున్నారు. నిజమే, మీరు వింటున్నదే. అమాయకుల వద్ద చాకచక్యంగా బంగారు నగలు కాజేసి వాటిని క్షణాల్లో దొంగలిస్తున్న గ్యాంగ్ మహబూబ్ నగర్ వైపు నుండి షాద్ నగర్ వైపు వస్తుంది. పాలమూరు పట్టణంలో ఇప్పటికే 6 తులాల వరకు బంగారు నగలు కాజేసిన ఘటన వీడియోను షాద్ నగర్ పోలీసులు మీడియాకు విడుదల చేశారు. ముఖ్యంగా అమాయకుల మెడలో ఉన్న బంగారం చూసి దొంగలు ఉన్నారు, మీరు అప్రమత్తం కావాలి అంటూ వారి వద్ద ఉన్న నగలను తీసుకెళ్లి ఒక పేపర్లో చుట్టి లోపల పెట్టుకోండి అంటూనే వాటిని చాకచక్యంగా తస్కరిస్తున్నారని షాద్ నగర్ సిఐ విజయ్ కుమార్ మీడియాకు వివరించారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేశారు. మహబూబ్ నగర్ వద్ద 2 ఘటనలు చోటు చేసుకున్నాయని, ఒకరి వద్ద 4 తులాలు, మరో వ్యక్తుల వద్ద 2 తులాలు ఆభరణాలు కాజేశారని, కొంత తమిళ యాసలో తెలుగు మాట్లాడతారని, ప్రజలకు వీరు ఎక్కడైనా తారసపడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని లేదా వారి నుండి అప్రమత్తంగా ఉండాలని సిఐ విజయ్ కుమార్ మీడియా ద్వారా ప్రజలకు సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామానికి చెందిన కానుకుంట్ల మచ్చగిరి గ్రామ శివారులో మూసివాగులో రాత్రి తాగిన మత్తులో దూకాడు. మూసీ నదిలో కొంత దూరం కొట్టుకుపోయి మధ్యలో ఉన్న చెట్లను పట్టుకుని అక్కడ ఉన్న బండరాళ్లను పట్టుకుని సాయం కోసం ఎదురు చూస్తున్నాడు. అతనిని గమనించిన స్థానికులు రామన్నపేట పోలీసులకు సమాచారం అందివ్వగా వారు సంఘటనా స్థలానికి చేరుకుని బయటకు తీయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ఎస్బీఆర్ఎఫ్ ఫైల్ రెవెన్యూ సిబ్బందికి సమాచారం అందించారు. రాత్రి ఎస్డీఆర్ఎఫ్ బృందం ప్రయత్నించినా చీకటి మరియు మూసి ఉధృతంగా ప్రవేశిస్తుండటంతో సహాయానికి ఆటంకం కలగడంతో మళ్లీ ఉదయం కాళ్లు పడవ సహాయంతో యువకుని వద్దకు
ఇళ్లకు చేరుకుని సుమారు 12 గంటల తర్వాత సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. బయటకు వచ్చిన యువకులతో జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఫోన్ లైన్ లో మందలించి ఆరోగ్య విషయాన్ని యువకుడిని పోలీసులు మందలించి కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు. సంఘటన స్థలంలో చౌటుప్పల జీవో శేఖర్ రెడ్డి మరియు రామన్నపేట సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ నాగరాజు, రామన్నపేట తహసీల్దార్ లాల్ బహదూర్ శాస్త్రి సహాయ చర్యలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాలు భారీగా పడుతున్నప్పుడు కాలువల వద్ద, నదుల వద్ద ఎవరు వెళ్లవద్దని, కాలువలో, నదులలో ఈత కొట్టడానికి, దూకడానికి ప్రయత్నాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు. 100 కాల్ రావడం జరిగింది. ఈ ఏదైతే మూసి బ్రిడ్జ్ లక్ష్మాపురం దగ్గర ఉన్నదో మత్స్యగిరి అనే వ్యక్తి దూకినని మాకు రాగా మేము వచ్చేసి చూడటం జరిగింది. వెంబడే మేము ఫైర్ వాళ్ళకు SDRF ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అదేవిధంగా రెవెన్యూ అందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది. నైట్ రిస్క్ ఆపరేషన్ చేయడం జరిగింది, కానీ సక్సెస్ కాలేదు. మళ్ళీ మార్నింగ్ 6:30కి మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు రిస్క్లో మత్స్యగిరిని బయటికి తీయడం జరిగింది. ఈ రకంగా ఎవరు దూకవద్దని మా యొక్క సలహా. ఎందుకంటే ఇలాంటి టైంలో మళ్ళీ అందరికీ ఇబ్బందిగా ఉంటుంది. అందరూ అన్ని రకాలుగా ఫ్యామిలీ లాస్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఎవరు ఎటువంటి చేయకూడదని కోరుకుంటున్నాం. దూకింది. సుమారు 7 గంటల సమయంలో కాన్పాక మత్స్యగిరి 25 సంవత్సరాల వయసు లక్ష్మీపురం విలేజ్ అతను ప్రమాదవశాత్తు మూసీ నదిలో పడిపోవడం జరిగింది. మాకు రామన్నపేట పోలీస్ నుంచి రామన్నపేట ఫైర్ అవుట్ పోస్ట్కి కాల్ రావడం జరిగింది. సో మేము రామన్నపేట క్రూ, తర్వాత SDRF క్రూతో కలిపి నిన్న ఈవినింగ్ కొంత ప్రయత్నం చేయడం జరిగింది. లేట్ నైట్ కాబట్టి విజిబిలిటీ లేకపోవడం వల్ల ఇబ్బందికరంగా ఉండడం వల్ల అతను సేఫ్గా ఉన్నాడు, ఒడ్డు మీద నిలబడి ఉన్నాడు. సో మార్నింగ్ మళ్ళా తిరిగి బోర్డు ద్వారా పోలీసు వారు, రెవెన్యూ వారి సహకారంతో అతన్ని బయటకు తీసుకురావడం జరిగింది. ఈ టీంలో మా దగ్గర నుంచి మధుసూదన్ రెడ్డి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ యాదగిరిగుట్ట, మధుకర్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ భువనగిరి, దిలీప్ డ్రైవర్ ఆపరేటర్, వినోద్ ఫైర్మెన్, వీళ్ళు ఎక్సలెంట్ గా వర్క్ చేశారు. 10 మెంబర్స్ దాకా ఉన్నారు. నేను ఆడియో చౌటుప్పలు. నిన్న సాయంత్రం 6:30 గంటలకి ఈ మత్స్యగిరి అనే వ్యక్తి, లక్ష్మాపూర్ గ్రామానికి సంబంధించిన మత్స్యగిరి అనే వ్యక్తి రామన్నపేట మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో ఉన్న మూసీ నదికి సంబంధించిన బ్రిడ్జి పైన వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. దాంట్లో ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడడంతో కొద్ది దూరంగా ఆయనకు ఈత రావడానికి కొద్ది దూరంగా కొట్టుకుపోయి అక్కడ ఉన్నటువంటి ఇసుక దిబ్బ పైన ఉండడం జరిగింది. మాకు ఇన్ఫర్మేషన్ రాగానే మేము, తర్వాత పోలీస్ డిపార్ట్మెంటు, ఫైర్ డిపార్ట్మెంటు, దాంతోపాటు SDRF సంబంధించిన బృందాలన్నీ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ రిస్క్ రైట్ చేసినాము. కాకపోతే ఏంటంటే వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడము, చీకటి కావడము, అట్లాంటి సిస్టమ్స్ ఉండడం ద్వారా మాకు రాత్రిపూట కరెక్ట్ విజిబుల్గా కనబడలేకపోయిండు బాబు అక్కడ. కాబట్టి మేము రాత్రి రిస్క్ చేయలేకపోయినాం. కాకపోతే పిల్లానికి ఏంటంటే దానికి సంబంధించిన ఆయన అలర్ట్నెస్ ఉంచడానికి మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున మా తహసీల్దారు, దాంతోపాటు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ బృందం మొత్తము, SDRF, తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసికట్టుగా ఇక్కడే ఉండేసి ఆయనకు ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి, 1 అవర్కి ఒకసారి అలర్ట్నెస్ ఇచ్చుకుంటూ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులు, తర్వాత వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉండడం, ఆ పిల్లానికి సంబంధించిన వ్యక్తికి సంబంధించి ఎప్పుడు అలర్ట్నెస్ ఇవ్వడంతో ఆయన కొంచెం ఆరోగ్యం ధైర్యంగానే ఉన్నాడు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ రిస్క్ ఆపరేషన్ స్టార్ట్ చేసినాము SDRF బృందంతో. ఇక్కడ రిస్క్ ఆపరేషన్ స్టార్ట్ చేసి ఆయన సురక్షితంగా తీసుకొచ్చి ఇప్పుడు ఇంటికి పంపించడం జరిగింది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గణేష్ నిమజ్జనం సందర్భంగా సంబంధిత పోలీస్ సిబ్బందికి సహకరించగలరు. ఉమ్మడి బ్రిడ్జిని పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం. ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్. భద్రాద్రి దేవస్థానానికి నూతన ఈవోగా దామోదరరావు బాధ్యతల స్వీకరణ. ముందుగా ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు.
మాటల్లో మభ్యపెట్టి బంగారు ఆభరణాలు మాయం. మహబూబ్ నగర్ నుండి షాద్ నగర్ వైపు రాక. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.